ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిదినము క్రమముగా దేవుని వాగ్దానములు వినటం వలన మనకు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఆయన కృప మన వెంబడి ఉంటుంది. దేవుని తోడు మనకు ఉంటుంది. మనకు నెమ్మది ధైర్యము కలిగి ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసేదను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము దేవునికి సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. మనం మనుషుల మాత్రులము. ఎండిన లోయల్లో నీటిని ఉబుకచేసే దేవుడు, ఎండిన నేలయందు నదులను పారజేసే దేవుడు మనకు అండగా ఉండగా మనం ఎందుకు చింతించాలి? ఎందుకు బాధపడాలి? భూమి మీద ఎత్తైన ప్రాంతములలో నదులు పారజేసే దేవుడు నా జీవితములలో అద్భుతములు చేయగలడు. మన ఎడారి వంటి జీవితాలలో మనకు ఏమీ దిక్కు తోచని పరిస్థితులలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా, మనకు ఎవరు సహాయం చేయకపోయినా, మన బాధ ఎవరు వినకపోయినా దేవునికి ప్రార్థన చేయటం వలన ఆయన మన ప్రార్థన ఆలకించి తగిన సమయంలో మనకు జవాబు ఇవ్వగలరు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసే వరకు మనము శ్రమలను సహించుదాం. దేవుని అద్భుత కార్యములు జరిగించే వరకు నిరీక్షణ కలిగి ఉందాం. ఆమెన్. ఈరోజు వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. మహాశక్తి సంపన్నుడా, మహారాజా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అల్పులము, అభాగ్యులము, దీనులము, దరిద్రులము, ఎందుకు పనికిరాని మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చి మా కొరకు కల్వరిగిరిలో రక్తం కార్చి ప్రాణాన్ని అర్పించి ఉన్నారు తండ్రి. మా దోషములను బట్టి, మా పాపమును బట్టి నాయన మాకు బదులుగా మీరు సిలువలో బలి అయినారు తండ్రి. ఈ ఉదయాన్నే లేచి ఎందరైతే మీ వాక్కును వినడానికి వేచి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి. అప్పుల బాధల నుండి, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే ఏ ఏ వ్యాధులతో బాధపడుతున్నారో వారికి సంక్రమించిన వ్యాధుల నుండి బాగు చేయండి. మరి ఎండిన లోయలలో నీరు ఉబికించిన దేవుడు తండ్రి, మా జీవితాలలో అద్భుతాలు జరిగించండి నాయన. చెట్లు లేని మెట్ల యందు నదులు పారజేసే దేవుడు తండ్రి, మా యొక్క జీవితాలలో అద్భుతాలు జరిగించండి. ఉద్యోగాల కోసం ఎంతోమంది నాయన మంచి చదువులు చదువుకొని ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నారు. బిడ్డ పట్ల మరి అద్భుత కార్యములు జరిగించండి. వారు ఆశించిన ఉద్యోగం వారికి దొరుకులాగున మీ కృప ఉంచండి తండ్రి. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దొరుకులాగున మీ కృప అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న వారి రాకపోకలలో మీ కాపుదల ఉంచండి. కూలి పనులు చేస్తున్న బిడ్డలకు తగిన ప్రతిఫలం దొరికేలా మీ కృప అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూదినాలు దయచేయండి. దైవ సేవకులకు వారికి ఎదురయ్యే ఆటంకాలను తొలగించండి. వారి సంఘాలలో వాక్యం అందించడానికి తగిన జ్ఞానము అనుగ్రహించండి. వారికి కావాల్సిన సమృద్ధి దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ కొద్ది మనవులు యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.